తులారాశి వారికి 10, 11, 12 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే తులారాశి వారికండి ఈ కిలాడి స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది, అలానే కాకుండా మీకు ఏం జరగబోతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. తులారాశి వారు చాలా అదృష్టవంతులు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే గనక వీరికి మంచి శుభవార్తలు రాబోతున్నాయి. అఖండ ధనలాభం కలగబోతుంది. అద్భుతమైన ఫలితాలు అయితే వీరు చూడబోతున్నారు. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దైవానుగ్రహం కూడా వీరి మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి అంతా మంచి జరుగుతుంది. కానీ ఈ స్త్రీ వల్ల కొంచెం ఏంటంటే కనుక డిసప్పాయింట్ అవుతారని చెప్పొచ్చు. ఆ స్త్రీ ఎవరు, మీకు ఎలా ఉండబోతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఉన్నాయి. వీరికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. మంచి మనసు అనేది ఉంటుంది. అందరితో ఏంటంటే కనుక కలిసిపోతారనమాట. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడటం కానీ, అబద్ధాలు చెప్పటం కానీ, ఒకరిని మోసం చేయటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి అసలు వీళ్ళు చెయ్యరండి. అసలు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే దాన్ని నో అని చెప్పేస్తూ ఉంటారని చెప్పొచ్చు. జీవితంలో ఇప్పటి వరకు కష్టపడుతూనే పైకొచ్చారు, కష్టపడుతూనే పెరిగారండి. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని లైఫ్లో ముందుకు వెళుతున్నారనమాట. జీవితంలో ఎన్నో బాధలు కూడా ఏంటంటే కనుక తట్టుకొని కుంగి కృషించి వీరేంటంటే కనుక చాలా వరకు కూడా లైఫ్లో ఎదుగుతున్నారని చెప్పొచ్చండి. వీళ్ళకు ఎప్పుడు కూడా కష్టాలే ఉంటూ ఉంటాయి. కష్టాల కూబిలో పడిపోతూ ఉంటారు. ఆ కష్టం వల్ల ఏంటంటే కనుక జీవితంలో వీరు చాలా కోల్పోతారండి. ఎన్నో బాధలు పడ్డ జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దీనికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరికి ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుందన్నమాట. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందండి. ఇబ్బందులు అయితే పెద్దగా అనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు మధ్యలో ఏంటంటే క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయండి. తులారాశి వారికి చాలా తెలివి ఉంటుందండి. చాలా తెలివి కళ్ళ వారని చెప్పొచ్చు. అలానే కాకుండా తెలివితోనే ప్రతిదీ కూడా జయిస్తారండి. ఆచితూచి అడుగులు వేస్తారు. ఎవరు చెప్పింది వినరు, ఎవరు చెప్పింది నమ్మరు. వీరి కళ్ళతో చూసింది మాత్రమే వీరేంటంటే కనుక నమ్ముతూ ఉంటారని చెప్పొచ్చు. వీళ్లకు తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుందండి. ఏ పని చేసినా తెలివితో చేస్తారనమాట. అలానే కాకుండా ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే వచ్చేసి ఏంటంటే ఏ సమస్య వచ్చినా అసలు భయపడరండి. సమస్య వచ్చినా దాన్ని ఏంటంటే కనుక తేలికగా ఇలా తీసేసుకుంటూ ఉంటారనమాట. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరికి ఒకరిని మోసం చేయటం కానీ, అన్యాయం చేయటం కానీ ఇలాంటి వీళ్లకు రావు. కానీ కొంతమంది మాత్రం వీరిని దారుణంగా మోసం చేస్తారండి. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందనుకోండి. అలానే కాకుండా మంచి స్థాయికి కూడా వీరు చేరుకుంటారు. ఇక ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల వీరికి ఎంతో అదృష్టం అనేది లభించబోతుంది. వీరి జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా 100% జరిగి తీరుతాయి. అలానే కాకుండా మీకు మంచి శుభవార్తలు కూడా రాబోతున్నాయండి. ఈ 3 రోజులు బాగానే ఉంది. కాకపోతే మధ్యలో వచ్చే సమస్యలతో కొంచెం ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడా ఆ సమస్యలను ఏంటంటే కనుక ఇలా మీరు తొలగించుకోగలుగుతారని చెప్పొచ్చు. ఇక తులారాశి ఏంటంటే కనుక అండి, చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వైశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ 3 రోజుల కాలం బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అయితే లేవు. విద్యార్థులకు మంచి విద్య లభించబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవన్నమాట. అలానే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మీకు ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగాలకు ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి ఏంటంటే కనుక ప్రమోషన్ ఖచ్చితంగా లభిస్తుంది. అలానే వచ్చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఉద్యోగం అనేది త్వరలోనే లభించే అవకాశం అయితే ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. అలానే కాకుండా జీతాలు పెరగడంతో పాటు మీకు హ్యాపీనెస్ అనేది కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం గమనించుకుంటే ఏంటంటే కనుక
ఈ రోజుల్లో మీకు బాగా కలిసొస్తుందండి. ఇబ్బందులైతే లేవనమాట. ఇంకా మనం చూసుకుంటే ఈ తులారాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుందండి. ప్రతి దానికి టెన్షన్ పడతారనమాట. జీవితంలో ఏది జరిగినా గానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, టెన్షన్ పడకండి. మీ మంచికే అనుకోండి. మీకు మంచికే జరుగుతుంది, మీ చెడుకు జరగట్లేదనుకోండి. అలానే మీరు ఒకరు చెప్పింది నమ్మరు. కాకపోతే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంటంటే కొన్ని మాటలు నమ్మి మోసపోతారు. అలా ఎవరి మాటలు నమ్మకండి. ఎవ్వరిని కూడా మీరేంటంటే గనక మీ లైఫ్‌లోకి రానివ్వకండి. వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా మీకు చెడే జరుగుతుంది. మీకు ఇబ్బందులే కలుగుతాయి. ఇప్పుడు స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళేంటంటే మీ అవసరం వాళ్ళ అవసరం కోసం మీతో స్నేహం చేస్తారు. వాళ్ళ అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని ఏంటంటే దూరం పెడతారండి. కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టండి. నా వాళ్ళు అనుకుంటారు కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు మాత్రం అసలు గుర్తించరు, గమనించరండి. కాబట్టి మీకేంటంటే గనక చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క అంటే తులారాశి వారికండి చాలా మంచి అంటే ఫలితాలను అయితే చూడబోతున్నారు. ఇక ఇక్కడ మనం చూసుకుంటే ప్రతిదానికి కూడా టెన్షన్ అయితే పడకండి. మీ జీవితంలో ఏది జరగాలని రాసిపెట్టుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ మనసులో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, అవి ఎవరితో పంచుకోలేరు, ఎవరితో చెప్పుకోలేరు. నా జీవితం ఇలా అయిపోయిందని ఒక్కరే దుఃఖిస్తూ ఉంటారు. ఒకటే టెన్షన్ పడుతూ ఉంటారు. రాత్రి సమయాలలో పడుకున్నప్పుడు నిద్ర పట్టదు. ఆలోచనతో ఏంటంటే గనక తల పగిలిపోయేంత పని అవుతూ ఉంటుంది. అయినా కానీ ఏంటంటే గనక తప్పదు కదా, నా బ్రతికింతే కదా అన్నట్టుగా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా పోతాయండి. డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలని అనుకుంటూ ఉంటారు. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ అంటే తోడుగా ఉంటారండి. తులారాశి వారికి చెప్పాలంటే గనక గుండె ధైర్యం ఎక్కువ అండి. ఏది వచ్చినా సరే, ఏది జరిగినా సరే నా మంచికి అనుకుంటూ ఉంటారు. కానీ మనసులో బాధపడుతూ ఉంటారు. మనసులో ఏంటంటే గనక బాధ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే గనక అయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని ఒక్కరే బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా ఏంటంటే టెన్షన్ పడటం, బాధపడటం, అలానే కాకుండా ఎక్కువగా అంటే ఇబ్బంది పడటం ఇలా చేయకండి. ఎందుకంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఎక్కువగా టెన్షన్ పడకపోవటం బెటర్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులైతే బాగానే ఉంటుందండి. ఇబ్బంది అయితే లేదు. అమ్మ నాన్న పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పరంగా అయితే ఇబ్బంది లేదండి. ఇంట్లో డబ్బు కూడా ఏంటంటే సమయానికి అందుతుంది. కొంచెం చిట్టి రూపంలో డబ్బు రావటం, అడిగిన వారు డబ్బు ఇవ్వటం, ఇదంతా కూడా జరుగుతుంది. అలానే మనం ఇక్కడ గమనించుకుంటే వ్యాపార పరంగా కూడా కొన్ని లాభాలు వస్తాయండి. వ్యాపారం ముందు కంటే ఇప్పుడు బాగా సాగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు అయితే కనిపించడం లేదనమాట. కానీ మీరేంటంటే కొంతమందికి డబ్బు ఇచ్చి మోసపోతారనమాట. అందుకే ఎవరైనా అడిగితే వాళ్లకు డబ్బు ఇవ్వకండి, లేదని చెప్పేయండి. డబ్బు ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక నష్టం చేకూరుతుంది. నష్టాల్లో పడిపోతారు. కాబట్టి డబ్బు ఎవరికి ఇవ్వకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. నానుకున్న వాళ్లకు డబ్బు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాళ్లకు డబ్బు ఇవ్వకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే మీకు దైవానుగ్రహం కలగబోతుంది. ఆ దేవత ఎవరో కాదండి, రేణుక ఎల్లమ్మ తల్లి మిమ్మల్ని అనుగ్రహించబోతుంది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సుల వల్ల ఎల్లప్పుడూ కూడా మీరు సుఖ సంతోషాలతో ఉండబోతున్నారు. ఎల్లమ్మ తల్లి మీ జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి మీ కష్టాలు పోయి, మీ బాధలు పోయి, మీకు సుఖాల జీవితం అనేది వస్తుంది. కాకపోతే ఈ కిలాడి స్త్రీ ఏంటంటే గనక మీకు ఏది కూడా అంటే మీ జీవితంలోకి రాకుండా చేస్తుంది. ఈ స్త్రీ మీకు తెలిసిన వ్యక్తే. ఈ స్త్రీ వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు. ఈ స్త్రీ వల్ల మీరు బాధలను ఎదుర్కొంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకుంటే దైవానుగ్రహం ఉంది కాబట్టి ఈ స్త్రీ ఏం చేయదనుకోకండి. ఖచ్చితంగా మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందన్నమాట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధల్ని క్రియేట్ చేయాలి, లేనిపోనివి మీ మీద రుద్దాలి, మిమ్మల్ని కించపరచాలి, అవమానించాలి, మీరు ఏడుస్తుంటే నేను సంతోషపడాలి అన్నట్టుగా ఈ కిలాడి స్త్రీ ఏంటంటే కనుక ఇలా చెప్పాలంటే కంకణం కట్టుకుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ స్త్రీతో మీరు దూరంగా ఉండండి. ఈ స్త్రీతో మీరు మాట్లాడకపోవటమే బెటర్. ఈ స్త్రీ ఏంటంటే కనుక మీకు శత్రువు అండి. ఒక రకంగా చెప్పాలంటే పైకి నటిస్తుంది కానీ లోపల నుంచి చాలా వరకు కూడా కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతుందన్నమాట. ఆ స్త్రీ ఎవరో కాదండి. ఇక్కడ మీ రాశి పరంగా మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఇద్దరండి. ఒకటి ఎస్ లెటరు, ఇంకొకటి వచ్చేసి ఏ లెటర్ అనమాట. ఈ ఇద్దరి స్త్రీలండి. కాకపోతే ఎక్కువ శాతం మిమ్మల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టేది మాత్రం ఎస్ లెటర్ అనే స్త్రీ అండి. చాలా బాధ పెడుతుంది. మీ ముందు ఒకటి, మీ వెనక ఒకటి, అలానే కాకుండా మీ ముందు చాలా నటిస్తూ ఉంటుందన్నమాట. ఇది అందరికీ జరుగుతుందా జరగదా అని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. మీరు అనుకోవచ్చు ఈ పేరుతో మా అమ్మ ఉందండి, మా చెల్లి ఉందండి, నా భార్య ఉందండి అంటే కనుక మన వాళ్ళు కాదండి. మనకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మన స్నేహితులు కావచ్చు, మనకు కొంతమందికి భార్యల వల్ల కూడా జరుగుతుంది. భర్తల ఇప్పుడు భార్య ఉంటే భార్య వల్ల కూడా కొంచెం దూరంగా ఉండి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఇది అనుభవిస్తారనమాట. అలా ఉంటుంది.
అలానే కాకుండా ఈ స్త్రీ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి మిమ్మల్ని ఏంటంటే గనక చాలా అంటే ప్రాబ్లమ్స్‌లో పడేస్తుందనమాట. అందుకే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి. డబ్బు పరంగా ఏదైనా అంటే సీక్రెట్స్ ఉంటే చెప్పకపోవడమే బెటరు. మీ పర్సనల్ విషయాలను కూడా పంచుకోకపోవడమే బెటరు. అలానే కాకుండా ఇంకొకటి మనం ఇక్కడ గమనించుకుంటే ఏది కూడా ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్పుకుంటే మనకే ఏంటంటే నష్టాలు చేకూరుతాయి. అలా చెప్పుకోవడం వల్ల మనకే ఇబ్బందులు వస్తాయి కాబట్టి చెప్పకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే మన పర్సనల్ విషయాలు కూడా ఎవ్వరితో పంచుకోకూడదండి. మనం బాగున్నామనుకోండి నలుగురు చూసి అంటే ఏడుస్తూ ఉంటారు. మనం బాలేమనుకోండి నలుగురు చూసి నవ్వుతూ ఉంటారు. అందుకే ఎప్పుడు ఏ పర్సనల్ విషయాలను కూడా మీరు అంటే చెప్పకండి. ఇంకా ఎల్లమ్మ తల్లి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సుల వల్ల మీరు లైఫ్లో ముందుకు వెళతారు. ఆ తల్లి అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక సకల శుభాలు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలను మీరు చూసే అవకాశం ఉంటుంది. ఆ తల్లి ఏంటంటే కనుక మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఎలాంటి కష్టంలో మీరు పడకుండా చేస్తుందన్నమాట. ఇక అలానే అనేక రకాల ధన సమస్యల నుంచి కూడా మిమ్మల్ని బయటపడేస్తుంది. అలానే ధనం కూడా వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి వీలుంటే అమ్మవారిని పూజించడం, అలానే కాకుండా ఆ తల్లిని ఆరాధించడం చేయండి. వీలుంటే ఒక కొబ్బరికాయ కొట్టుకోండి. కొంతమందికి మన కులదేవతలు ఎల్లమ్మ తల్లులు ఉంటారు. అంటే ఎల్లమ్మ తల్లు ఉంటుంది కదా, అయితే మనం పూజిస్తూ ఉంటాం కదండి. అలా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి ఇంకా మనకు సకల శుభాలు చేకూరుతాయి. కాబట్టి ఆ తల్లిని నిష్ట నియమాలతో పూజించండి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఓం ఎల్లమ్మ తల్లే నమః అనుకుంటూ వెళ్ళండి. అలా వెళ్ళినా మీకు మంచి అంటే ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు అనమాట. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా, ఆ తల్లి ఆశీస్సుల వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. మీరు ఎంత భయపడతారో అంత భయం అనేది మీ వెంట ఉంటుంది. మీరు ఎంత ధైర్యంగా ఉంటారో అంత ధైర్యం అనేది మీ వెంట ఉంటుంది. దేనికి కూడా మీరు ఏంటంటే కనుక భయపడరు. మ్యాక్సిమం ఏంటంటే తెలివితేటలు ధైర్యం అంతా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దేనికి కూడా వీరు అసలు భయపడరండి నిజం చెప్పాలంటే కనుక. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే వీళ్ళకి అనుకూలించక భయం అనేది మొదలవుతుంది. కానీ అయినప్పటికీ కూడా బాగానే ఉంటారండి. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక అనుకున్నది సాధిస్తారు. అనుకున్నది ఏంటంటే కనుక గోల్ని రీచ్ అవుతూ ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ అప్పటికప్పుడు పడతారు, మనసులో పెట్టుకుంటారు, ఆలోచిస్తారు. అయినా కానీ పైకి నవ్వుతూ కనిపిస్తూ ఉంటారనమాట. వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. గొప్ప మనుషులు అని చెప్పొచ్చు. అలానే కాకుండా ప్రతి దాన్ని కూడా అనుమానిస్తూ ఉంటారు. కానీ అనుమానించినట్టు ఏంటంటే కనిపిస్తూ ఉంటారండి. ఎవరిని కూడా ఎంత నమ్మాలో అంతే నమ్మండి. ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నా కానీ వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా అంటే నమ్మండి. పర్సనల్ విషయాలను అయితే అసలు పంచుకోకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. పర్సనల్ విషయాలు పంచుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఇక అలానే కాకుండా ఈ నరదిష్టి చెడు దిష్టి పోవాలంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఆవుకు ఆహారం తినిపించండి. అలా కూడా మీకు మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందండి. పచ్చగడ్డి కానీ, తోటకూర కానీ, టమాటాలను కానీ తినిపించండి. గోమాతని కుడి భాగంలో ఎడమ చేతితో తాకండి. అలా తాకితే సమస్త దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గోవుని వెనుక భాగంలో కుడి చేతితో తాకితే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం, సంపాదన పెరగటం, ఐశ్వర్యం కలగటం ఇదంతా కూడా జరుగుతుంది. అలాగే వచ్చేసి ఇంకా మీకు ఓవరాల్గా మనం చూసుకుంటే బాగానే ఉంటుందండి. పిల్లల పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుంటుంది. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక కొన్నిసార్లు ఏంటంటే మాట్లాడడం వల్ల కొన్ని పదాలు స్లిప్ అయిపోతాయి. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. అది చూసుకోండి. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలానే మీకు ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కాకపోతే కొన్ని సందర్భాలలో మనకు దైవానుగ్రహం తగ్గినప్పుడు అంటే మన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయి. అది కూడా మీరు అంటే చూసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఎవరితో కూడా ఏంటంటే గొడవలు పడకండి. మీకే నష్టం చేకూరుతుంది. మీకేంటంటే కనుక నష్టాలు ఏర్పడతాయి అనమాట. ఎంత మ్యాక్సిమం ఏంటంటే కూల్గా మాట్లాడటానికి మాత్రమే ట్రై చేయండి. గొడవలు పడటం కానీ, గొడవలు పెట్టుకోవటం కానీ ఇలాంటివి చేస్తే మీకు ఇబ్బందులు అయితే తప్పవన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే మీరు అంటే ఇక్కడ అంటే బయటికి వెళ్ళేటప్పుడు, పనుల కోసం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మీ ఇంట్లో అంటే గణపతి పటం ఉంటే తాకి వెళ్ళండి. ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు అమ్మవారి పేరుని తలుచుకుంటూ వెళ్ళండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పని చేసే దగ్గర కూడా చెప్పాలంటే ఈ 3 రోజులు కూడా ఎంత మంచి ప్రశంసలు అందుకుంటారంటే కనుక అంత మంచి ప్రశంసలు అందుకుంటారండి. పని చేసే దగ్గర గుర్తింపు ఉంటుంది, మంచి ప్రశంసలు అందుకుంటారు. బాస్ వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. బోనస్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి, అంటే ట్రాన్స్ఫర్ అవ్వటం ఇలాంటివి మీరు చూడగలుగుతారు. ఉద్యోగం కోసం అయితే ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్లకు ఒకరి అంటే సహాయ సహకారాలతో ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే మీరు చెప్పాలంటే కనుక ఒక 2 చక్రాల వాహనం కానీ లేదంటే 4 చక్రాల వాహనం కానీ కొనుగోలు చేస్తారు.